హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేను వరలక్ష్మి వ్రతానికి ఎక్కడికి వెళ్ళి ఏమేమి వస్తువులు తెచ్చుకున్నానో, అలాగే ఎలా పూజ చేసుకున్నాం అనేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే గాంధీ రోడ్కి వెళ్ళేసి అక్కడ పూలు పండ్లన్నీ కూడా తీసుకున్నామండి. చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయన్నమాట ముందు రోజు వెళ్తే. అందుకని మనం ఒక 2-3 డేస్ ముందు అయితే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత పూజకు కావాల్సిన దీపాలు అన్నీ కూడా క్లీన్గా చేసుకొని పక్కన పెట్టుకునేసాను. ఇంకా బంతి పూలను కూడా మాలలు అయితే కట్టేసాను అనమాట. తోరణానికి బంతి పూలు అయితే చాలా అందంగా కనిపిస్తాయని ఇంకా బంతి పూలన్నీ కూడా కుట్టేసినాం అనమాట. ఇంకా దీపాలు కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత దానికి కూడా గంధం బొట్లు అయితే పెట్టేసి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాము. మనం ఇలా ముందు రోజు చేసుకోవడం వల్ల మనకి పని ఈజీ అవుతుంది అనమాట. అలాగే ఇంకా నేనైతే స్టిక్కర్స్ తెప్పించాను. అమ్మవారి స్టిక్కర్స్ బ్లౌజ్ పైన కలసానికి పెట్టడానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. నిజంగా చూడడానికి అమ్మవారు ఎంత కళగా ఉందనమాట. మీరు నా వీడియోస్ చూసింటే షార్ట్స్ మీకు అర్థమైపోతుంది. ఆ కలశం పైన అమ్మవారు ఎంత చక్కగా కళగా ఉన్నారు. అలాగే ఇంక ముందు రోజు నైటే నేను ఇవన్నీ కూడా డెకరేషన్ అయితే చేసుకున్నాను. సింపుల్గా నీట్గా అనమాట. మనకు ఆ రోజు నైట్ 1 అవర్ అయితే పట్టింది ఇలా డెకరేషన్ చేయడానికి. అది మనం అదే రోజు చేయాలంటే మనకు పూజ ప్రసాదాలు అన్నీ కూడా కుదరవు కాబట్టి ఇలా ముందు రోజు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంక అమ్మవారిని కూడా పెట్టుకునేసాను. కలశం అయితే వరలక్ష్మి వ్రతం రోజే కలశం అయితే పెట్టాను అనమాట. ఇలా అమ్మవారి బొమ్మను మటుకు రెడీ చేసుకున్నాను. మనం అమ్మవారిని ఎంత నిండుగా అలంకరిస్తామో అంత అమ్మవారికి ఇష్టం అనమాట. అలా నేను సింపుల్గా నీట్గా అయితే అలంకరించేసాను. ఇంకా మార్నింగ్ లేవగానే కాళ్ళకు పసుపు స్నానం చేసిన తర్వాత కాళ్ళకు చక్కగా పసుపు రాసుకొని ప్రసాదాలన్నీ కూడా స్టార్ట్ చేసేసాము. ఇంటికి తోరణాలన్నీ కూడా కట్టేసాం. ఇంకా కలశం సిద్ధం చేసుకుంటున్నాము. కలశంలో ఏమేమి వేస్తాం అనేది ఆల్రెడీ చాలామందికి తెలుసు. తెలియకపోతే వాటర్ తీసుకొని వాటర్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు పచ్చి కర్పూరము అలాగే మనం ఒక కాయిన్ పువ్వు వేసేసి మనం దానికి పసుపు కొమ్ము ఒకటైతే కట్టాలన్నమాట. టెంకాయి కొందరు తమలపాకులతో పెడతారు, కొందరు మామిడాకుల్లో అయితే కూడా టెంకాయని అయితే పెట్టుకుంటాను అనమాట. అలాగే కలశానికి ఒక బ్లౌజు గాజులు కలశం పైన నేను స్టిక్కర్ పెట్టాను చూడండి ఎంత కళగా ఉందో అమ్మవారు అలా చూడడానికి. అలాగే ఇంకా అమ్మకు ఇష్టమైనవన్నీ కూడా పెట్టుకున్నాం అనమాట. గాజులు చీర పసుపు కుంకుమ ఇంకా అమ్మవారికి కాసులు మాల అన్నీ కూడా రెడీ చేసుకున్నాం. పూలు పండ్లు నైవేద్యాలు అన్నీ కూడా. ఇంకా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఆల్మోస్ట్ 1 to 1.5 hours అయితే పడుతుందండి పూజ చేయడానికి. చక్కగా అయితే పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. నైవేద్యాలు అన్నీ కూడా చక్కగా కుదిరాయి. అందరం ఇలా కలిసి అయితే పూజ చేసేసాము. లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా ఎవరెవరు వచ్చారు మా ఇంటికి అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకా అందరికీ వాయనాలు కూడా ఇచ్చానండి. అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ముందుగా నా బిడ్డకు అయితే వాయనం ఇచ్చాను. చాలా మంచిగా అనిపించింది అనమాట. చిన్నపిల్లలకి ఇస్తే చాలా నేనైతే 2-3 చిన్నపిల్లలకు కూడా వాయనం అయితే ఇచ్చాను. లాస్ట్ వీడియోలో మీకు షార్ట్స్లో మీకు అర్థమైపోయింది. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూసారు కదండీ! పూజ ఎంత చక్కగా జరిగిందో, అలాగే మనసు కూడా నిండుగా అనిపించిందనమాట అమ్మవారికి పూజ చేయడం వలన. అలాగే మా ఇంటికొచ్చిన ముత్తైదులందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. వాళ్ళందరికీ కూడా వాయనం అయితే ఇచ్చాననమాట. మీకు ఎలా అనిపించిందనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంక ఈవినింగ్ కూడా పూజారాధన చేసిన తర్వాత ఇంకొంతమంది ముత్తైదులు వస్తే వాళ్ళకి కూడా నేను వాయనం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకునేసాననమాట. అలాగే నేను కూడా కొందరు ఇంటికి వెళ్ళి వాయనం అయితే తీసుకున్నానండి. అలా మనం వెళ్ళి తీసుకోవడం వలన కూడా మనకు చాలా మంచిదనమాట. చాలామంది అయితే పిలిచారనమాట. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.